Square test for goodness of it example. 300 numbers are drawn randomly with the digits 0, 1, 2 up to so on 9 from random number table and their frequencies are given below. Digits and frequencies. Test whether the digits are drawn equally frequently or not. ఇదే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి ఈ డిజిట్స్ అనేవి ఈక్వల్ ఫ్రీక్వెన్సీతో డ్రా చేసినామా లేదా అని టెస్ట్ చేయాలి మనం. ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి? నల్ హైపోథెసిస్. నల్ హైపోథెసిస్లో హెచ్ నాట్ సచ్ దాట్ ద నంబర్స్ ఆర్ డ్రాన్ ఈక్వల్లీ ఫ్రీక్వెంట్లీ అంటే ప్రతి డిజిట్ యొక్క ఫ్రీక్వెన్సీని ఈక్వల్గా ఉంది అన్నట్టుగా మనం తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్టర్నేట్ హైపోథెసిస్. ఆల్టర్నేట్ హైపోథెసిస్లో ఏం తీసుకోవాలి? ఇక్కడ ఈక్వల్లీ ఫ్రీక్వెంట్లీ అంటే ఇక్కడ నాట్ డ్రాన్ ఈక్వల్లీ ఫ్రీక్వెంట్లీ. హెచ్ వన్ సచ్ దాట్ ద నంబర్స్ ఆర్ నాట్ డ్రాన్ ఈక్వల్లీ ఫ్రీక్వెంట్లీ. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. క్వశ్చన్లో అయితే వాడు ఏం మెన్షన్ చేయలేడు కాబట్టి బై డిఫాల్ట్గా 5% తీసుకుంటాం. తర్వాత ఈ స్టెప్ మనకు టెస్ట్ స్టాటిస్టిక్. టెస్ట్ స్టాటిస్టిక్లో యాక్చువల్ ప్రొసీజర్ ఉంటుంది. ఇక్కడ టోటల్ అన్ని ఫ్రీక్వెన్సీస్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 28, 29, 33, 31, 26, 35, 32, 30, 31, 25. టోటల్ సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ వచ్చేసరికి 300 అండ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అన్నీ 0 to 9 అంటే టోటల్ 10 డిజిట్స్ ఉన్నాయి. అంటే 300/10 చేస్తే ఇది మన ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. యాక్చువల్గా వాడు ఏమన్నాడు? ప్రతి డిజిట్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీతో అక్కర్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేయాలి. ఈక్వల్ ఫ్రీక్వెన్సీతో అక్కర్ అవ్వాలంటే ప్రతి డిజిట్ కూడా 30 times అక్కర్ అవ్వాలి. ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ డిజిట్స్ షుడ్ బి 30. ఇది మన ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఈచ్ ఆఫ్ ద డిజిట్. అండ్ ఇక్కడ క్వశ్చన్లో వాడు ఏవైతే ఇచ్చినాడో అవి అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఇవన్నీ కూడా ఓఐ వాల్యూస్, అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీస్. ఇది మన ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. అంటే ప్రతి దానికి కూడా మనం ఈక్వల్ ఫ్రీక్వెన్సీ రావాలనుకున్నాం కదా. సో ఈక్వల్ ఫ్రీక్వెన్సీ రావాలి అంటే ఎవ్రీ డిజిట్ షుడ్ అక్కర్ 30 times. దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఈ టేబుల్ చూడండి. ఫస్ట్ డిజిట్స్ ఏంటి? 0 to 9. తర్వాత ఏం రాసుకోవాలి? మన అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీస్. దీస్ ఆర్ గివెన్ ఇన్ క్వశ్చన్. 28, 29, 33, 31, 26, 35, 32, 30, 31, 35 అండ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ. ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అయితే అన్నిటికీ సేమ్ 30, 30, 30, 30. నెక్స్ట్ ఓఐ మైనస్ ఈఐ, అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ చేయాలి దిస్ కాలమ్. దాని తర్వాత ఏం చేస్తున్నా నేను? ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ బై ఈఐ అంటే ఓఐ మైనస్ ఈఐ ఈ కాలమ్ని స్క్వేర్ చేసి బై ఈఐ అంటే -2 హోల్ స్క్వేర్ బై 30 0.1333 -1 హోల్ స్క్వేర్ బై 30 0.0333. ఇట్లా టోటల్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇదంతా టోటల్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే వస్తుందో ఇదే మన కై స్క్వేర్ వాల్యూ. దిస్ ఈజ్ అవర్ కై స్క్వేర్ వాల్యూ, క్యాలిక్యులేటెడ్ కై స్క్వేర్ వాల్యూ. కై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ ఓఐ మైనస్ ఈఐ హోల్ స్క్వేర్ బై ఈఐ. ఇదంతా మనకి ఎంత వచ్చింది? 2.8667 విచ్ ఈజ్ ఈక్వల్ 2.8667. ఇది 0లా ఉంది కానీ యాక్చువల్లీ ఇది 8. 2.8667 మనకు కై స్క్వేర్ వాల్యూ వచ్చేసింది, క్యాలిక్యులేటెడ్ వాల్యూ. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి కంపారిజన్ అండ్ కంక్లూషన్. మనం యాక్చువల్గా ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏమి ఇవ్వలేడు. సో 5% తీసుకున్నాం. అండ్ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. అంటే n వాల్యూ n ఈజ్ ఈక్వల్ టు 10 అనమాట. n-1 ఏమవుతుంది? 9 అవుతుంది. సో మనం కై స్క్వేర్ వాల్యూని ఎక్కడ తీసుకోవాలి టేబుల్ నుంచి అంటే 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ దగ్గర అండ్ 9 degrees ఆఫ్ ఫ్రీడమ్ దగ్గర. సో కై స్క్వేర్ వాల్యూ ఎట్ 5% లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అండ్ 9 degrees ఆఫ్ ఫ్రీడమ్. 9 ఎందుకు తీసుకున్నామంటే n-1 తీసుకోవాలి. ఇక్కడ 10 వాల్యూస్ ఇచ్చినారు కాబట్టి 10-1 9. 10 డిజిట్స్ ఇచ్చినారు కాబట్టి 10-1 9 తీసుకున్నాం. కై స్క్వేర్ వాల్యూ టేబుల్ నుంచి ఏమొస్తుంది? 16.92. దిస్ ఈజ్ అవర్ క్యాలిక్యులేటెడ్ కై స్క్వేర్ వాల్యూ 2.8667. దిస్ ఈజ్ కై స్క్వేర్ వాల్యూ ఫ్రమ్ టేబుల్. రెండింటిని కంపేర్ చేసి మనం ఏం చెప్పవచ్చు? క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఇస్ లెస్ దెన్ టేబులేటెడ్ వాల్యూ. లెస్ దెన్ ఉన్నప్పుడు we should accept null hypothesis. Therefore H0 is accepted. H0 యాక్సెప్ట్ అయిందంటే దాంట్లో మనం రాసుకున్న స్టేట్మెంట్ కంక్లూషన్లా చెప్పేసేవచ్చు. ఏం స్టేట్మెంట్ రాసుకున్నాం? The numbers are drawn equally frequently. This is our conclusion. The numbers are drawn equally frequently.